హలో ఫ్రెండ్స్, నేను మీ జైశాం పంచవటి. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం తీసుకొస్తున్న టాపిక్ నోకియా 6.1 ప్లస్. ఫ్రెండ్స్, ఇది మనకి ముందుగా నోకియా X6 మోడల్లో మనకి మొబైల్ పరిచయం ఉంది ఫ్రెండ్స్. అది కూడా మనకి జూలై 20న లాంచ్ అవుతుంది అని డేట్ అయితే ఫిక్స్ చేశారు. కానీ ఆ డేట్న ఈ మొబైల్ అనేది లాంచ్ అవ్వడం జరగలేదు. ఇంకా ఈ లాంచింగ్ డేట్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అది సెప్టెంబర్ 20లోగా ఈ మొబైల్ మనకి ఇండియాలో లాంచ్ అవ్వడం అని జరుగుతుందని చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోలో మనం నోకియా 6.1 ప్లస్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, అలాగే పర్ఫార్మెన్స్, డిస్ప్లే, ఇంకా ప్రైస్, ఇంకా డేట్ ఆల్రెడీ చెప్పేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ చూద్దాం. ముందుగా పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆక్టా కోర్ 1.8 GHz, అలాగే క్వాడ్ కోర్ 1.6 GHz ఈ మొబైల్లో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే స్నాప్డ్రాగన్ 636 ఇంకా 4GB ర్యామ్ ఈ మొబైల్లో మనకి లభించడం జరుగుతుంది. అలాగే ఈ మొబైల్ మనకి 8.1 ఆండ్రాయిడ్ ఓరియోతో ఈ మొబైల్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మొబైల్లో మనకి డ్యువల్ సిమ్ ఉంది, అది నానో సిమ్ స్లాట్ ఫ్రెండ్స్. అది కూడా మనకి హైబ్రిడ్. ఈ మొబైల్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనేవి మనకి మొబైల్లో లభించడం జరుగుతుంది. అలాగే ఈ మొబైల్ డిజైన్ మనం చూసుకుంటే థిక్నెస్ 7.9 mm ఉంది. అలాగే హైట్ చూసుకుంటే 147.2 mm అనేది ఈ మొబైల్లో మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. అది కూడా ఇందులో మనకి 4G సపోర్ట్ అవైలబుల్ ఉంది. ఆల్ ఇండియన్ బ్యాండ్స్ మనకి 4G సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని డిస్ప్లే మనం చూసుకుంటే 5.8 inches మనకి ఈ మొబైల్లో లభిస్తుంది. అలాగే స్క్రీన్ రిజల్యూషన్ చూసుకుంటే 1080x2280 పిక్సెల్స్ అనేది ఈ మొబైల్లో మనకి లభిస్తాయి. అలాగే రేషియో చూసుకుంటే 19:9. అలాగే PPI చూసుకుంటే 430i PPI ఈ మొబైల్లో మనకి లభించడం జరుగుతుంది. అలాగే క్యాప్టేటివ్ టచ్ స్క్రీన్ అంటే మల్టీ టచ్ కానీ ఈ మొబైల్లో మనం లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ మొబైల్లో కెమెరా చూసుకుంటే 16 MP ప్లస్ 5 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాస్ అనేది మనకి బ్యాక్న రేర్లో ఈ మొబైల్లో ఉంటాయి ఫ్రెండ్స్. అది కూడా మనకి ఎల్ఈడి ఫ్లాష్తో, డ్యూయల్ కలర్ ఎల్ఈడి ఫ్లాష్తో ఈ కెమెరాస్ అనేది ఇంకా ఫొటోస్ బాగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఆటో ఫోకస్ ఉంది. అలాగే ఫ్రంట్ చూసుకుంటే 16 MP ఫ్రంట్ కెమెరా అనేది ఈ మొబైల్లో మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్లో మనం డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ కానీ ఈ మొబైల్లో మనకి ఇచ్చారు. ఇంకా ఈ మొబైల్లో ఇంటర్నల్ మెమరీ చూసుకుంటే 64GB వరకు ఈ మొబైల్లో మనకి ఇంటర్నల్ మెమరీ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ఎక్స్పాండబుల్ చేసుకోవాలంటే మెమరీ కార్డ్ ద్వారా మీరు 128GB వరకు ఎక్స్పాండబుల్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇందులో బ్యాటరీ చూసుకుంటే 3060 mAh బ్యాటరీ అనేది ఈ మొబైల్లో మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది మనకి క్విక్ ఛార్జింగ్ లభిస్తుంది. అలాగే ఇది 50% మనకి 30 minutesలోనే ఎక్కడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. 30 minutesలో 50% అంటే క్విక్ ఛార్జింగ్ చెప్పచ్చు. ఇంకా ఈ మొబైల్లో మనం చూసుకుంటే ఫింగర్ సెన్సార్ మనకి బ్యాక్ సైడ్ ఈ మొబైల్లో మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నోకియా 6కి, నోకియా 6.1కి బ్యాక్ సైడే. నోకియా 6కి చూసుకుంటే ఫ్రంట్ మనకి ఇచ్చారు, కానీ ఈ మొబైల్లో మనకి మార్చి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకా సెన్సార్స్ చూసుకుంటే లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, యాక్సిలరోమీటర్ ఉంది, కాంపాస్, 4 సెన్సార్స్ ఈ మొబైల్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మొబైల్ ఒక ప్రైస్ వచ్చి 20K బిలో లోపల ఉండొచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్.